తిరుపతి మున్సిపల్ శాఖలో ఆధునీకరించిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు సచివాలయంలో ఉన్న సిసిసిను రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలోకి మార్పు హాజరైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మంత్రి నారాయణ ఏఐ టెక్నాలజీతో అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తాం. ప్రతి వార్డు, ప్రతి వీధిలో ఏం జరుగుతుందో రియల్ టైంలో మానిటరింగ్ చేస్తాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంటుంది. తాగునీటి నాణ్యత, గుంతలు లేని రోడ్లు, వీధి దీపాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ. పూరమిత్ర రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును ట్రాక్ చేస్తాం. పరిష్కారం కాని సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారు. 2014-19లో ప్రారంభించిన వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దాం. గత ప్రభుత్వం ఈ వ్యవస్థను పక్కన పెట్టింది. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యం. డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ వాటర్లో క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీగా ఇస్తున్నారా లేదనేది. మూడోది గుంటలు లేని రోడ్లలో గుంటలు లేకుండా ఉండే విధంగా ఆ లైట్స్ మెయిన్గా ఇవి కోరుకుంటారు. వీటి తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, అనేకమైన మున్సిపాలిటీ యొక్క బాధ్యతలు ఉన్నాయి. ఈ యొక్క వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయటం. 123 మున్సిపాలిటీస్లో ఏ వార్డులో, ఏ వీధిలో ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ చేసే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా మన సిడిఎంఏ గారు దీన్ని మొత్తం ఆయనే ప్లాన్ చేసి విత్ టెక్నికల్ పీపుల్తో అందరు కలిసి ఈరోజు ఇనాగరేషన్ చేశారు. ఖచ్చితంగా దీనివల్ల 2014-19లో అయితే ఆ రోజు నేను మంత్రి అయిన తర్వాత ఆ రోజున్న కమిషన్తో కూర్చొని డిస్కస్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్, 110 మున్సిపాలిటీస్లో ఒక 20,000 ప్లేసుల్ని బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే రోజు ఎక్కువగా చెత్త తీసుకొచ్చేయటం, క్లీన్ కానివి, హోటల్స్ ఉండే దగ్గర, హాస్పిటల్స్ ఉండే దగ్గర, మార్కెట్ ప్లేస్లో, అటువంటి 110 మున్సిపాలిటీస్లో 20,000 మేము టార్గెట్ పెట్టుకున్నామంటే ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటి గ్రీన్ స్పాట్స్గా మార్చాలంటే మోర్ ఫోకస్ ఆన్ దట్. ఎక్కువ ఫోకస్ అంటే రెగ్యులర్గా ఎవరైతే క్లీన్ చేస్తుంటారో ఆ క్లీన్ చేసే ముందు యాక్చువల్గా ఫోటో తీసి అప్లోడ్ చేయాలా, క్లీన్ చేయగానే మళ్ళీ ఫోటో కొట్టాలా. ఆ టైమింగ్స్ ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి విత్ జియో కోఆర్డినేట్స్ అలాగ యాక్చువల్గా చేయటం వల్లనే 2014-19లో సిస్టమ్ అలా డెవలప్ చేసాం. కానీ గత ప్రభుత్వం ఆ సిస్టమ్ వదిలేసింది. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రభుత్వ రంగాన్ని మొదలుపెట్టింది. ఈరోజు ఖచ్చితంగా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ఇక్కడ సెంట్రలైజ్డ్గా 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్తో రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ప్రజల సేవ ఏదైతే పురమిత్ర ద్వారా వచ్చే కంప్లైంట్స్ కావచ్చు, రియల్ గవర్నెన్స్ ద్వారా వచ్చే కావచ్చు, ప్రతి సోమవారం ఏదైతే సమస్యల్ని ప్రజలు వచ్చి కమిషన్ తెలియజేస్తున్నారు, వీటన్నిటి కూడా ఇక్కడ తెప్పించుకొని వాటిలో ఎంత పర్సెంటేజ్ క్లియర్ అయినాయి, ఎందుకు కావట్లేదు, కానీ దానికి కారణాలు ఏంది, అవసరమైతే ఫిజికల్గా అధికారులు ఆడికి పోయి విజిట్ చేసి అక్కడున్న సమస్యలు సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్గా ప్రజలకు ఉపయోగపడిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.